పోయి బండ్లు అవుతాయి, ఇక బండ్లు పోయి ఓడలైతాయి అంటే ఏమో అనుకున్నా కానీ నిజమే ఉల్లా. దగ్గర దగ్గర 20 ఏండ్లు నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ సారు గా కుర్చీలకెళ్ళి దిగిండు, పెద్దల సభకు పోయిండు. మరి గా కుర్చీలా ఎవరు కూసోబోతున్నారో 20 ఏండ్లు అయ్యినాక గా అదృష్టం ఎవరికి దక్కిందో అరుచుకుందాం పాండి. బీహార్ రాష్ట్రం సీఎం నితీష్ కుమార్ సారు దేశంలోనే ఎక్కువ సార్లు ప్రమాణ స్వీకారం చేసి రికార్డు కొట్టిండు. గట్లనే బీహార్ రాష్ట్రంలో దగ్గర దగ్గర 20 ఏండ్లు సీఎంగా పనిచేసి ఎక్కువ సార్లు సీఎంగా పనిచేసిన రికార్డు గుట్ట పొందిండు. అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికలల్లో బీజేపీ పార్టీతోని పొత్తు పెట్టుకున్నాడు. ఇంకేమున్నది, పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది కానీ బీజేపీ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఇక లెక్క ప్రకారము కొన్ని దినాలు సీఎంగా ఉన్నాడు. ఇక అటెనక సీఎం కుర్చీకి రామ్ రామ్ చెప్పినట్టే. మళ్ళా ఇప్పుడు సారు పెద్దల సభకు పోయిండు, నిన్న ప్రమాణ స్వీకారం కూడా చేసిండు. ఇక ప్రమాణ స్వీకారం చేసుడుతోని సారు సీఎం కుర్చీల నుంచి దిగినట్టే అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మళ్ళా मैं नीतीश कुमार जो राज्यसभा का सदस्य निर्वाचित हुआ हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करता हूँ। आपका नमन सर, प्रणाम सर। ये साइन करो। ఇక సీఎం కుర్చీలో కూర్చునే భాగ్యం ఎవరికి దక్కుతున్నదంటే పువ్వు పార్టీ లీడరు సామ్రాట్ చౌదరి సార్కే దక్కుతున్నది అని చెప్పి చాలా మంది అంటున్నారు. పువ్వు పార్టీకి అలా గన్ని సీట్లు గెలిచిద్దంటే దానికి ముఖ్య కారణము సామ్రాట్ చౌదరి సారే. గందుకే గా సీఎం కుర్చీలో కూర్చునే భాగ్యము గీసార్కే దక్కుతుంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఇక పేరు ప్రకటించుడే లేటు, ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసుడే అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఇక నితీష్ కుమార్ సార్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చెప్పి జోర్ల ప్రచారం నడుస్తున్నది. చూడాలి మళ్ళా పువ్వు పార్టీ లీడర్లు నితీష్ కుమార్ సారు కూర్చొని ఏం ఆలోచన చేస్తారో, ఏం నిర్ణయం తీసుకుంటారో.